ఈయనకి నిద్ర వచ్చి పాడుపడదే నాశనం అయిపోదు పక్కనే ఉండాలి బామ పక్కన ఎందుకు గట్టే పండు ఎటువంటి తెలియదు మళ్ళీ సరే పొద్దుగాల పడుకో లైట్లు బంద్ చేసిన కింద వంతేంది మీద వంతేంది మంచం కింద అయితేంది మంచం మీద అయితేంది అదే కూర్చుంటా గద కూడా ఉండాలి అట్లా పండుకో మనిషి పండరు అది నెలకడమంతా మొగోనాలే గిట్లా పక్క మీద పండరా గిట్ట వండుకోవాలనా పండే రీతి కూడా తెలియదు పాడవుతారా నీ మొగ జాతి పాడుగాను ఫస్ట్ నుంచి నేను కోరుకున్నది నేనే అవును నాకేం తెలియదు నీకేం తెలియదు జోల పాట అయినా నీతోనే లాలి పాట అయినా నీతోనే రాత్రి అంతా గడిపేది నాతోటి సరే జో జో హంబగా సూర జో జో మధ్యలో సావనా జో జో హంబగా సూర జో హంబగా సూర పంచాయతీ సలగొండ జో జో హంబగా సూర జో జో హంబగా సూర జో హంబగా సూర జో జో హంబగా సూర రా పరమానంద రా పరమానంద రమణ గోవింద రా పరమానంద బాబా అంటున్నావు బాబా జో హంబగా సూర జో జో హంబగా సూర జో జో హంబగా సూర జో హంబగా సూర జో జో హంబగా సూర వీడియో లేపమాను వీడియో లేపమాను నీకు భార్య అనైతే నీకు భార్య అనైతే నీకన్నా ముందే నీకు భార్య అనైతే నన్ను వదలేకపోతువి నన్ను వదలేకపోతువి నిరవారనే నన్ను వదలేకపోతువి నిరవారనే నన్ను వదలేకపోతువి బామా ఉన్నావా దేవాది దేవతల దేవాది దేవతల సర్వనా పెట్టే దేవాది దేవతల బాబా మందున వారు బాబా మందున వాళ్ళు భయము చంద్రిగా బాబా మందున వాళ్ళు కురాని మదబంత కురాని మదబంత పౌనురా కురాని మదబంత పౌనురా కురాని మదబంత రామా ఇడు ఇడు అన్నారే
జో హంబకాసుర జో హంబకాసుర జో హంబకాసుర జో హంబకాసుర నాదుని ఓడించి నన్ను గుడిదివా నాదుని ఓడించి నన్ను గుడిదివా నాదుని ఓడించి నన్ను గూడటువంటి గరుడవతి వీరా నన్ను గూడటువంటి శ్రపానకముదాగి ఒళ్ళు తిరిగినారా శ్రపానకముదాగి వీడు ఆ పార్వతి దేవిని సర్వ కష్టాలు పెట్టిండు. దుర్మార్గుడు వాడు దుర్మార్గుడు లంచ కొడుకు కష్టాలు పెట్టిండు. వీడు వండబెట్టి వీడిని ఇప్పుడే మత్తులో దించి వీని మోహంధకారం వీనికి ఎక్కువ అయింది. అంటే ఆ మోహంధకారం రతి కంటే ముందు వీనికి మత్తు ఎక్కింది. ఆ మత్తు కొలిపి వీని పండబెట్టి ఆ శూలము చింతామణి ఆ శంఖము తీసుకుపోయి ఆ శంకరునికి ఇస్తాను ఇప్పుడే. అమ్మా చింతామణి ఇవ్వవయ్యా చింతామణి ఇవ్వవయ్యా నీకు చింతాలే కానీ ఇవ్వవయ్యా చింతామణి ఇవ్వవయ్యా నీవు చింతాలే కానీ ఇవ్వవయ్యా చింతామణి ఇవ్వవయ్యా నాకు అయ్యా సులంబు నాకు ఇవ్వవయ్యా సులంబు నాకు ఇవ్వవయ్యా నీకు జనుకులే కానీ ఇవ్వవయ్యా సులంబు నాకు ఇవ్వవయ్యా నీకు జనుకులే కానీ ఇవ్వవయ్యా సులంబు నాకు ఇవ్వవయ్యా నారదా రమ్ము అట్లా శంకర శంకర నీవు మాటి మాటికి ఎవరికి పడితే వాళ్ళకు నరులకు అల్పవరాలు ఇస్తున్నావు. ఇచ్చి నేను చెలియ మాటలు విన్నా నేను చెరసాల పాలైన సఖియ మాటలు విన్నా నా బలం సగము మాట్లాడిరా లంచ కొడుక సఖియ మాటలు విన్నా నేను సగం బలము గుంగిన అంటే భక్తులకు ఎవరికైనా అల్పవరాలు ఇవ్వకూడదు. శంకర నీ కొరకు నేను ఎన్నిసార్లు ఈ శ్రీవేషం దాల్చవలను ఎన్నిసార్లు ఇట్లా ఆడేషం వేసుకొని నేను అతన్ని మోచిల్ల కొట్టి వాణ్ణి మోహాంధకారం తెప్పించి అతని మత్తులో దించి నీ శూలము చింతామణి శంఖము ఇక్కడ తెచ్చినాను తీసుకో. కోపంతో సంభవంతో నువ్వు చెప్పు. ఇప్పుడు నేను వాణ్ణి చూస్తాను గట్టిగాను ఇప్పుడు వాడిని దుంచదు కాక అయితే నా ప్రాణేశ్వరి పార్వతీదేవినా నీవు తిప్పలవాడోనిగా ఉన్నప్పుడు వాడోని ఆ పార్వతీదేవిని దునియా కష్టాలు పెట్టిండు వాడు.
ఆ పార్వతి దేవే అతని సమరించితే ఆమె మనసు శాంతి అవుతుంది. ఆమె చేతుల్లే అతని సాగు రాసి ఉన్నది. శంకర, నీవు గొడవై నీ పార్వతికి నీ భార్యకి ఇచ్చుకో. పండుకో. బామా 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 పార్వతి బామా ఒక్క నిమిషం నీ వచ్చి మనకి అన్నాక ఇంకా పోలేదు అరా నీ సొయ్యి నా మీద ఉన్నారా నీ కొరకే తయారైనా ఉన్నారా లంచ కొడుక తెలంగాణ శరిమాన్ అనేది ఉన్నారా ఉన్నారా నా శూలమేది నా శూలమేది ఎంత మోసం చేసింది ఎంత మోసం చేసి చెలిమని నన్ను తాగునాదా తాగునాదా అని తాపించి సురపానకం తాగు తాగినాక అన్ని అని మాటలు చెప్పి నన్ను తాపించి మోహించి ఆడబెట్టింది. శూలం తీసుకొని పోయింది. ఎక్కడ ఉన్నా పార్వతి, ఏ లోకంలో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను ఇప్పుడే. వచ్చినప్పుడు పంత పోయినాక నేను ఆడతా. ఒక్క నిమిషం అమ్మా, జరసేపు ఒక 10 నిమిషాలు ఆగి 2 నిమిషాలు ఆగి నేను అయిపోయింది కదా. దేవి పార్వతి, నన్ను ఎంత మోసం చేస్తుంది. నువ్వు ఎక్కడ కూడా నేను వెతుకుంటూ వస్తాను. నేను నా శూలము నా శంఖము నా డమరుకం తీసుకొని నిన్ను కూడా తీసుకొని వస్తాను. నేను మాట్లాడి నాకు ఇయ్యాలి. నాదా ప్రాణేశ్వర, ఆనాడు పోయినవు ఈనాడు కలిసినవు. అసలు నీ బాధ ఎట్లా ఉంది, నీ బతికెట్లుంది, నా బాధ ఏంది, నా కష్టం ఏంది, నా సుఖం ఏంది, నిద్ర పోయిన వాళ్ళకి ఎరక, కుసున్న వాళ్ళకి ఏమెరక. మనము నేను చెప్పిన మాటలను వినకుండా మనకి ఎంత బాధలు ఎన్ని మోసములు జరిగినావు. అవును, నీవు కళ్ళారా చూసినావు కదా. అవును. ఇప్పుడు వాడిని నీ చేత నువ్వే, ఎందుకంటే వాడు ఎన్ని బాధలు కష్టాలు పెట్టిండో నీకెరక. అంటే నువ్వు అన్ని అనుభవించినావు. అవును, నువ్వే వాడిని అర్థం ఈ త్రిశూలం తీసుకుని సరే ప్రాణేశ్వర, శూలం వాని సంగతి ఏంటో చెప్తాను. పార్వతి, పార్వతి ఎక్కడ ఉందో ఒక 5 నిమిషాలు సీరియస్ గా ఈ గిలాసం మోసం చేసింది. ఈ గిలాసం మోసం చేసింది నన్ను. ఈ సురపానకం తెచ్చింది, తాపించింది, పడబెట్టావు. ఎంత మోసకారివేని ఎంత అష్టము తెలుసనే, ఎంత మోసకారివేని ఎంత అష్టము తెలుసనే, ఎంత మోసకారివేని ఎంత అష్టము తెలుసనే. నన్ను పారుండా పెట్టి వచ్చే అంతముతో నీవు నన్ను పారుండా పెట్టి వస్తే, అంతముతో నీవు నన్ను పారుండా పెట్టి వచ్చే, అంతముతో నీవు నన్ను పారుండా పెట్టి వస్తే. ఎంత మోసకారివేని అంబక వాడడు అంబక అంబకాసురుడా నిజమా పోవాలి మొత్తం. కానీ 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 చెలివే ఎంత మోసకారివేని ఎంత నష్టము తెలుసనే, ఎంత మోసకారివేని ఎంత నష్టము తెలుసనే, ఎంత మోసకారివేని ఎంత నష్టము తెలుసనే, ఎంత మోసకారివేని ఎంత నష్టము తెలుసనే. అంతముతో నీవు నన్ను పారుండా పెట్టి
తీసుకున్నావు బామా ఆహా ఏం నాటకాలు ఆట బామా అవును మన ఇద్దరం దోస్తులం మన ఇద్దరం లవర్లం చిన్నప్పుడు ప్రేమించుకున్నాం లవర్లం అవును నంజ కొడుకే కదరా మన ఇద్దరం లవర్లం మన ఇద్దరు పరగాష్ ఖాన్ తీసుకొచ్చాం అనుకుంటున్నాను పరగాష్ ఖాన్ కాకపోతే నేను మన ఇద్దరు పంచాయతీ ఉందా అంబక చాలు చాలు రాక్షసాని సంగతి అంతా తెలుసరా చాలు చాలు రాక్షసాని సంగతి అంతా తెలుసరా చాలు చాలు రాక్షస చాలు 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 రాక్షసాని సంగతి అంతా తెలుసరా బాలుడా అనుకుంటున్నా నిన్నింతవరకే ఉంచితే చాలు చాలు రాక్షసాని సంగతి అంతా తెలుసరా బామా బామా అమ్మో చాలు చాలు రాక్షసాని సంగతి అంతా మన ఇద్దరం దోస్తులు బాలుడా అనుకుంటున్నా నేను ఇంతవరకు కుంటిరా బాలుడా అనుకుంటున్నా వద్దు బామా అమ్మ మన ఇద్దరం పరగాష్ ఖాన్ నీ దండం మీద పరుతుంది అట్లా నువ్వు నాకు సోపతే కదా నేను నీకు సోపతే నువ్వు ఎడ కూర్చున్నావు నేనే అమ్మో ఇక కూర్చున్నది ఎందుకు నా మీద పడినవాను రాదు నీ సొమ్మేం చూడ మీద కూర్చోలే అవునవును మరి మన సోపత మా అయ్య కాదు ఇంకా మంచం మీద పడినవంటు అవునా అయ్యాలారా జర లేవు మమ్మల్ని కానీ చెప్పుర్రి బాబా ఇట్లా అనుకోలేదే నా ఇంటి వాళ్ళు ఇట్లా అనుకోలేదే నా ఇంటి వాడుకుంటే అనుకోలేదే నా ఇంటి వాడుకున్నది గట్టిగా శూలం శంఖం పట్టుకొని వసివా గట్టిగా శూలం శంఖం పట్టుకొని వసివా గట్టిగా శూలం శంఖం పట్టుకొని వసివా గట్టిగా శూలం శంఖం పట్టుకొని గట్టిగా శూలం శంఖం బాబా బాబా అమ్మ పరగాష్ గారు అమ్మ బాబా పరగాష్ మాత్రం నిన్ను వచ్చి నేను ఇంకెవరంట పోయేది ముసలోని ఎట్ట పోతారా ఏదో ఓలిపాడి దిగుతుందా దిగదా అని చూస్తున్నా అన్నట్టు ఉండాలి అంతే కురుడా పరిచుటాకో కరినే నమసిరా కురుడా పరిచుటాకో కరినే నమసిరా కురుడా పరిచుటాక విష్ణుదేవుడు తెచ్చరా కురుడా పరిచుటాక విష్ణుదేవుడు తెచ్చరా బాలుడా అనుకుంటురా అని భక్తి కొన మొదలుచరా బాగా బాగా బాలుడా అనుకుంటురా భక్తి కొన మొదలుచరా కురుడా అనుకుంటురా విష్ణుదేవుడు తెచ్చరా కురుడా చుచ్చుటది విష్ణుదేవుడు బాలుడా అనుకుంటురా నిన్నింతవరకే ఉంచుతీ బాలుడా అనుకుంటురా మనము ఇట్లా పరగాష్టం ఉండాలి పరగాష్టం లోకం చూస్తే పరగాష్టం ఇది బామాన్ని గుంజుకుంటున్నాను అప్పుడు నువ్వా నీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది నాకు వద్దు బామా దాని అంటున్నా ఇక్కడ్రా నా దగ్గర ఉంటుంది నీ దగ్గర ఉంటుంది నా చేతికి రాదు మొగేర్రా ఏందిరా నా దగ్గరది నేనే పట్టు ఇస్తా నీకే ఇస్తా ఏ చేతులు ఉంటే ఏముంది ఎవరి చేతులు ఉంటే ఏముంది దీంతో సంసారం చేసేది ఉందా బాబా నీ మాటలు లాంటివి నాకు అర్థమవుతున్నాయి ఇప్పుడు ఇంకా విడువలేని గొప్ప మాటలు వింటినే ఇప్పుడు ఇంకా విడవలేని గొప్ప మాటలు వింటినే ఇప్పుడు ఇంకా విడువలేని గొప్ప మాటలు వింటినే ఇప్పుడు ఇంకా విడవలేని గొప్ప మాటలు వింటినే తప్పక శూలం శంఖం తప్పక నా చేతికొచ్చు తప్పక శూలము శంఖం తప్పక నా చేతికొచ్చు తప్పక శూలం శంఖం ఇప్పుడే నా చేతికొచ్చు తప్పక శూలము శంఖం ఇప్పుడేనా తప్పక శూలము శంఖం
బామా వారే ఈ నీ మాటలని తెలుస్తున్నాయి ఇంకా కలలు కంటున్నావు నువ్వు భ్రమ చెందుతున్నావు బామా ఆ, నీ మాటలు పరిగాస్తాం అనుకుంటున్నా అవును నువ్వేదో ఆ, మన ఇద్దరం ఏదో సరసం ఆడుతున్నాం అనుకుంటున్నాం నేను దుంచుటాకు అరే ఇచ్చటం కదా సిరా విష్ణుదేవుడు దసరా దుష్టుడాని దుష్టుడగా విష్ణుదేవుడు దసరా ఇచ్చదానని గనరాని దుంచటం కదా సిరా ఇచ్చేదానను గనరాని దుంచటం అంత కోపం ఎందుకు కోపమా అంత కోపం ఎందుకు ఎవరికి రా కోపం ఆ విష్ణుదేవుడు వచ్చిండా విష్ణుదేవుడు తెచ్చినాడు రా వాడు నా చేతుల పొట్టులో ఓడిపోయినాడు వాడు అవును చిత్తులో ఓడిపోయాడు వాడు అవును అవు విష్ణుడు ఇప్పుడే పట్టడా వాడు చెత్తడు నా వెతకదా విష్ణుడు ఇప్పుడే పట్టడా వాడు చెట్టు నా వెతకదా విష్ణుడు ఇప్పుడే పట్టడా వాడి మాయలన్నీ వెతకదా విష్ణుడు ఇప్పుడే పట్టడా వాడి మాయలన్నీ పట్టదా జాడ ఉన్నాడు విష్ణుడు ఇంకా జాడ నేను పట్టదా జాడ ఉన్నాడు విష్ణు ఇంకా జాడవల్లే పట్టదా జాడ ఉన్నాడు విష్ణుడు ఇంకా జాడ నేను పట్టదా జాడనున్నాడు విష్ణు ఇంకా జాడవల్లే జాడ ఉన్నాడు విష్ణుడు ఇంకా బాబా బాబా బామ అంటున్నావా భయానికి బావ బామ నాతో గెలిచి ఆ విష్ణుదేవుడు నీకు బావ తెచ్చాడు వాడు పాడిపోయాడు వాడు పిరికి పంద వాడు ఆ పిరికి పంద ఎవడు విష్ణు 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 పిరికి పంద ఏం భయపడం చచ్చిపోయేదాకా భయపడం మేము అంతేనా చచ్చిపోయేదాకా భయపడం ఆవిడ రాక్షసునికి సావే మెరక అంతే భయం ఎక్కడ లేదు చచ్చిపోయేదాకా భయం లేదు అంతే నా ఇవునికి సభ ఒరే రాక్షస అవతార పురుషుడు నా ఇవునికి సమర్థుడు అవతార పురుషుడు నా ఇవునికి సమర్థుడు అవతార పురుషుడు నా ఇవునికి సమర్థుడు భూమిలో మెల్లిలోన పూని నిన్ను దుంచుటాకు భూమిలో మెల్లిలోన పూని నిన్ను దుంచుటాకు విష్ణుదేవుడు దసరా నా ఇవునికి సమర్థుడు విష్ణుదేవుడు ఆ విష్ణు అనగా ఎవరు అనుకుంటున్నావు ఎంత ఎవడు వాడు నా ప్రాణేశ్వర శంకరునికి తమ్ముడు అన్న తమ్ముడు అన్న వాళ్ళు అన్నదమ్ములు నా ప్రాణేశ్వరునికి ఆపద వచ్చిందని ఆ విష్ణుదేవుడు వచ్చి తీసుకొచ్చినాడు రా ప్రాణేశ్వరే సిప్పట్లాడుకొచ్చా నేను ఆహా నువ్వు కొట్టే ఈ చేతులు సిప్పట్లాడుకొచ్చా నేను అవును విష్ణుదేవునే సిప్పట్లాడుకొచ్చా అవును బ్రహ్మదేవునే సిప్పట్లాడుకొచ్చా ఓ పెద్దమ్మా చేసేపు మాటలు చెప్పు ఎట్లా నేను విడవక నేను చూస్తానని చెప్పి నేను అంతమంది ఇస్తాను కొంపెల్లి మల్లయ్య గారు పార్వతీదేవి గారికి 200 రూపాయలు కట్టాన్ని సమర్పించినారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు పద్మావతి వెంకటేశ్వర స్వాముల వారు సదా ఇళ్ల కాలం దీవించుగాక. కూలకరమని కూతలు కలిసరా కులకరమని కూలకరమని కూలకరమని కూతలు కలిసర కదసరముతో గక్కున పడిసరా
అసలు నువ్వు ఎవడవు? ఒరే అంబకాసురా, నిన్ను వద చేయక నేను ఇడిచేదానని కానరా. నీ సంగతి అంతా తెలిసాను. ఏముంది? బామా ఆడిదానా మగవాళ్ళే, మగ పురుషులే దేవాన దేవతలు నాకు భయపడిపోయినారు. అదన ఆడిదాని నువ్వెంతనే నా కింద యుద్ధం చేయుటకు వచ్చినావు. ఒరేయ్ నేను చెప్పనా? సిగ్గు 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 నేను చెప్పనా? సురా అంబకాసురా, సురే సురా అంబకాసురను ఆడిదానవు నీవెంతనే అంటున్నావు. ఆడిదాని చేతుల రాజ్యములు ఓడిపోయారు, భూములు ఓడిపోయారు, యుద్ధాలలో కూడా మరణించిర్రా. ఆడిదంటే ఏం ఉత్తగానే అనుకుంటున్నావా? ఎక్కడ చూసినావా ఈ ఆడిదాని? ఆడిదాని విడువానే కోరి వచ్చింది నీ కోసానే, ఆడిదాని విడువానే కోరి వచ్చింది నీ కోసామే, ఆడిదాని విడువానే నేను కోరి వచ్చింది నీ కోపమున, కరగుణ వచ్చింది సన్ను తాంగిరు, కరగుణ వచ్చింది సన్ను తాంగిరు, కరగుణ వచ్చింది సన్ను తాంగిరు, కరగుణ వచ్చింది సన్ను తాంగిరు. మరి నన్ను కూడా మరి కలిసి బల్బు దిగలేరా ఇంకా? మన దేవతలే భయపడిపోయినారు. అదన ఆడిదారు నువ్వెంత? నన్ను కూడా కనుండవా నన్ను కూడా కనుండవా నారి మాని అని వచ్చితివా, నన్ను కూడా కనుండవా నన్ను కూడా నన్ను కూడా నన్ను కూడా కనుండవా నారి మాని అని వచ్చితివా, నిన్ను ఉంచను నిమిషములో, నిన్ను వంచదను నిమిషములో, నిన్ను వంచదను నిన్ను వంచదను, నన్ను కూడా కనుండవా నారి మాని అని వచ్చదవా, పన్నుగాను నేను బట్టి దుంచదా, పన్నుగాను నేను పన్నుగాను నేను పన్నుగాను నేను బట్టి దుంచదా. ఏమిరా నన్ను కూడా అంత మొగోడు వారా నువ్వు? నేను పార్వతీ దేవిని అంటే ఈ ప్రపంచం అంతటా నేనే. నీకు తెలియదా బాబా? నా భర్తారుడే నాకు అర్ధనారీశ్వరుడు. పిరికి పంద ఎవడు? నీ భర్తారుడు పిరికి పంద. వాడు నా చేతిలో ఓడిపోయి పారిపోయినాడు. వాడు పిరికి పంద. శరీరంలో సగం భాగం ఇచ్చిండు. అతడు ఎట్లయితే పంద. మంచి మాటల చెల్లవంగా మందయాని నిడవనగా మంచి మాటలు ఇక చెల్లావు మందగమని విడువను, మంచి మాటలు చెల్లొంగవేవో మందగమ లొంగవు, మంచి మాటలు చెల్లావేవో మందగమని ఉల్లావు, కోరి వర్లేదు, కొత్త బుద్ధులే కోరి వర్లేదు, కొంచె బుద్ధులే కొని వర్లేదు, కొంట బుద్ధులే కోరి వర్లేదు, కొంచె బుద్ధులే కొని వర్లేదు, తుంచి వేతులు వంట జానరు. ఏమిరా నాతో యుద్ధం చేస్తావా? నీతో యుద్ధం చేస్తానికి ఏమన్నా నా ప్రాణేశ్వరుడు లెక్క ఏదో తెలిసి తెలియక ఆయన కూడా చెప్పవు. నేను నా మాటలు నమ్మి ఇచ్చిండ్రా నీకు. ఒకసారి మిసం దువ్వు. అయ్యో మిసమా? దువ్వు ఒకసారి మిసం దువ్వు. మొగోళ్ళే ఓడిపోయారు. అవును నువ్వెంత ఆడిదాడివి. సులభు. ఒక్క నిమిషం గద కిందేసి ఇదివరకు నేను నుంచి తిరాని ఆయువు ఇంతల తీరనురా. ఒక్క నిమిషం. ఇదివరకు నేను నుంచి తిరాని ఆయువు ఇంతల తీరనురా. సంతోషమున నా గలశూలంబు ఇంతలో పడు. ఇంచుమించు తిరకించు ఇంచుమించు తిరకించి తిరా నీ ఎదర శూలము దించి తిరా. పడుకో. ఇంచుమించు తిరకించి తిరా
తిలకించితిరా నీ ఎదల చూలము తించితిరా ఇంచుమించు తిలకించితిరా నీ ఎదల చూలము తించితిరా ఇంచుమించు తిలకించితిరా నిన్నించుమించు తిరా ఇంచుమించు తిలకించితిరా నీ ఎదల చూలము తించితిరా శంకర్ మహారాజుకి మైక్ ఇక్కడ అన్ని నీకు పోసిన లేచి మళ్ళా మంది ఎంట పడతాడు అన్ని పోయేది ఏదో అప్పుడు కూడా నేను పాపం క్షమిస్తేనే బతికినాడు. కార్యక్రమం ముగిసినది. ఒక్క నిమిషం అమ్మా జరసేపు ఆగురు ఇక పోదురు మేము కూడా పోతాం. అమ్మకాసుడు చచ్చిపోయిండు రాత్రంతా వదిలిచ్చిండు అమ్మకాసుడు చచ్చిపోయిండు అయిపోయింది అమ్మకాసుడు అయిపోయింది 10-5 కట్నాలు వేసిపోరు తల్లి 10-5 కట్నాలు వేసిపోరి అమ్మ 50 రూపాయలు ఏం పేరే